అతడే భూమిపై ఉన్న ఏకైక దేవుడు. మానవాళికి తనను గుర్తుండేలా చేయడానికి అతను తన వేళ్లతోనే తన నుదిటిపై ఒక అణు చిహ్నాన్ని ముదువుగా చెక్కుకున్నాడు. సంపూర్ణ శక్తికి అవతారమైన అతడు డాక్టర్ మాన్హాటన్గా ప్రసిద్ధి చెందాడు. ఒక్క చూపుతోనే వందల టన్నుల ట్యాంకులను క్షణాల్లో నాశనం చేసి అవి ఇనుప చెత్తగా మారేలా చేయగలడు. సైనికులు అతని భయంకరమైన శక్తికి పూర్తిగా కుదేలయ్యారు. కానీ ఈ శక్తే మనుషులకు ఒక క్రూరమైన నిజాన్ని మెల్లగా అర్థం చేయించింది. మానవ జీవితం ఒకరోజు ముగుస్తుంది, కానీ మాన్హాటన్కు అంతం లేదు. అతడు ప్రేమించిన స్త్రీ రోజురోజుకి వృద్ధాప్యంలోకి వెళ్లడం చూసి చివరికి మాన్హాటన్ మరో వ్యక్తిపై ప్రేమ పెంచుకున్నాడు. ఇది మానవ ప్రమాణాల ప్రకారం అనైతికమని అతనికి తెలుసు. అందుకే మానవుల సంక్లిష్ట భావోద్వేగాల నుంచి తప్పించుకోవడానికి అతడు భూమిని విడిచి మంగళ గ్రహానికి ప్రయాణించాలనుకున్నాడు. అక్కడ తనకంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకుని ఇకపై ఎప్పటికీ భూమికి తిరిగి రాకూడదని నిర్ణయించాడు. ఇదిలా ఉండగా ప్రపంచ నాయకులు మాగ్నెటిక్ డిటెక్షన్ ఉపయోగించి మొత్తం గ్రహాన్ని జల్లెడ పట్టారు. కానీ డాక్టర్ మాన్హాటన్ మాత్రం కనుగొనలేకపోయారు. క్షణాల్లోనే భయం వ్యాపించింది. మాన్హాటన్ మానవ నాగరికతపై ఉన్న జీవంత ఏకాధిపత్యం అని అందరికీ తెలుసు. ఒక్క ఆలోచనతోనే అతడు మొత్తం మానవాళిని తుడిచిపెట్టేయగలడు. పరిష్కారం కనుగొనకపోతే దాని పరిణామాలు ఊహించలేనివి. కానీ ఎవరు ఊహించినది ఏమిటంటే కొన్ని సంవత్సరాల క్రితమే కొంతమంది శాస్త్రవేత్తలు రహస్యంగా డాక్టర్ మాన్హాటన్ రూపాన్ని నకలీగా సృష్టించారు. దాంతో ఒక భయంకరమైన విపత్తు చోటు చేసుకుంది. క్షణాల్లోనే లక్షలాది మంది ఉన్న ఒక నగరం జీవంలేని ఎడారిగా మారిపోయింది. డాక్టర్ మాన్హాటన్ సంఘటన స్థలానికి చేరేసరికి అక్కడ మిగిలింది శిథిలాలే. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ కోపాన్ని అతనిపై కురిపించారు. అతని ఉనికే మానవజాతి జీవనానికి ముప్పు అని నమ్మారు. మానవుల ఆరోపణలను ఎదుర్కొంటూ డాక్టర్ మాన్హాటన్ తనను తాను సమర్థించుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అదే మానవ స్వభావం. బహుశా ఇదే దేవుళ్లకు మరియు మనుషులకు మధ్య ఉన్న నిజమైన తేడా.